Hello everyone, welcome back to our channel Deepu City Vlogs. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వెదర్ మాత్రం నార్మల్గానే ఉంది అండ్ విండ్స్ మాత్రం ఎక్కువ ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ ట్రీస్ ఎలా ఊగుతున్నాయో. విండ్ ఎక్కువ ఉంది అంతే. అండ్ ఇవాళ కూడా స్పారోస్ అవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. బట్ మనం బాల్కనీలో ఉంటే అవి అక్కడ ఉండవు. సో అవి మా అపార్ట్మెంట్ కింద వైర్స్ అవి ఉంటాయి, దాని మీద ఉంటాయి అన్నమాట. అండ్ ఇవాళ మాత్రం కొంచెం సన్ కనబడుతుంది. 4 days నుంచి ఇలానే ఉండింది అనమాట, చాలా క్లౌడీగా. బట్ వర్షం ఏం రాలేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా స్పారోస్, ఇవి మనం బాల్కనీలో ఉంటే ఇవి రావన్నమాట, అక్కడే వెయిట్ చేస్తాయి. మనం లోపలికి వెళ్తే మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇవి చాలా అసలు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటాయో, మనుషుల్ని చూస్తే అసలు ఉండవు అక్కడ. చిన్న చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చిన్నవి బట్ చాలా యాక్టివ్ ఉంటాయి. అండ్ మా పాప బ్రేక్ఫాస్ట్ అయిపోయి బనానా తింటుంది. ఎలా ఉంది బనానా అంటే చెప్తుంది చాలా బాగుంది అని. అండ్ మీకు చెప్పాను కదా నెస్ట్ పెట్టింది అని చెప్పేసి మా ఏసీ అవుట్లెట్లో. మీకు కనబడుతుందా అక్కడ కొంచెం గ్రాస్ ఉంది కదా గ్రీన్గా, అది తర్వాత ఇటు సైడు అంటే 2 pairs పెట్టున్నాయి అన్నమాట. ఆల్రెడీ మొత్తం 4 ఉంటాయి స్పారోస్. అవి లోపల బర్డ్స్ ఉన్నాయో లేవో ఏం చూడలేదు మేము. వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే వదిలేసాం. అండ్ ఇవాళ ఇక్కడ ఏదో మా పాప చెప్తుంది అనమాట, బనానా ఈజ్ ఎ హెల్దీ ఫ్రూట్ అని చెప్తూ ఉంది. ఇంకా తింటూ వెళ్తుంది అనమాట. ఇంకా అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నా అనమాట. ఇంక జస్ట్ అవి డ్రెస్ వాచ్ సింపుల్వి అది పెడుతున్నాను. తను చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తుంది అనమాట నన్ను, ఇంటికి రా అని చెప్పి. వాళ్ళు కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యారనమాట. సో సరే అని చెప్పి నేను వెళ్తున్నాను. ఇంక మా హస్బెండ్ ఇవాళ మార్నింగే తను తిరుమలకి వెళ్ళారనమాట. సో తను డ్రాప్ చేయడానికి కుదరకపోతే ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను. పాపం తను చాలాసార్లు పిలిచింది అనమాట, నాకే టైం కుదరలేదు. బట్ ఇవాళ వెళ్దాము, కొంచెం నాకు కూడా కొంచెం మూడీగా ఉందన్నమాట ఇవాళ. సో వెళ్దాము, కొంచెం టైం స్పెండ్ చేసి పాప వచ్చే టయానికి వచ్చేద్దాంలేండి అనుకొని వెళ్ళాను అనమాట. ఒకప్పుడైతే ఇటు సైడ్ మీకు చూపిస్తున్నాను కదా, అటు సైడ్ అయితే అసలు ఏమీ ఉండేవి కాదు. నేను బీటెక్ కాలేజ్ ఇక్కడే చదివాను అనమాట. మా హాస్టల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడేమో ఇన్ని ఫ్రూట్ స్టాల్స్ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. అండ్ రీచ్ అయిపోయాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను లంచ్ ప్రిపేర్ చేసింది, టమాటా పప్పు, చిక్కుడుకాయ, తోటకూర ఇవన్నీ. తన పాప నాన్ వెజ్ చేస్తా అన్నది, నేనే నాకు ఇష్టం లేక వెజ్ అని అడిగాను. అండ్ తిన్నాక టైం ఉంది కదా అని జూడియోకి వెళ్ళాం. నాకైతే ఏమీ నచ్చలేదు, ఓన్లీ నెయిల్ పాలిషెస్ మాత్రం తీసుకున్నా అండ్ కాఫీ యాజ్ యూజువల్. అండ్ నేను తాగుతుండగానే మా హస్బెండ్ మా పాప వచ్చారనమాట నన్ను పిక్ చేసుకోవడానికి. ఇంకా వస్తూ ఏవో స్నాక్స్ తెచ్చారు. అండ్ అయిపోయింది. చాలా డీప్ డిస్కషన్స్ అయ్యాయి మా ఫ్రెండ్తో. చాలాసేపు మాట్లాడుకున్నాక ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. మీకు అప్పుడు చూపించాను కదా నేను పద్మావతి అమ్మవారిది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. సో దానికి అప్పుడు కొంచెం లైటింగ్ ఉండింది, బట్ ఇప్పుడు చూడండి కొంచెం బాగా డార్క్ అయింది కదా, లైటింగ్ చాలా బాగా కనబడుతుంది. ఈ కేఫ్ తిరుపతి ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ మీకు ఆ నామాలు కనబడుతున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి నైట్ టైం అయ్యేసరికి అవి. అండ్ డియర్స్ అంటే
అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. వరాహ అవతారము అవన్నీ కూడా లైటింగ్స్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ ఇది వచ్చేసి రామాంజీ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి కూడా ఇది చాలా బాగుంటుంది వ్యూ పైన నుంచి కూడా. ఇంక ఇంటికి వెళ్ళాక ఇవాళ ఏం పెద్ద ఇది లేదు, అంటే పాపకి ఈవీఎస్ ఎగ్జామే. బట్ నేను ఒకసారి మళ్ళీ రివిజన్ ఇచ్చాను. తను పర్లేదు బాగానే చెప్తుంది. సో ఓకే, ఇంటికి వెళ్ళాక ఇంకొకసారి రివిజన్ ఇచ్చేస్తే తను ఇంకా రెడీ అయిపోతుంది రేపటికి ఎగ్జామ్కి. అండ్ వెళ్తూనే అడుగుతున్నాను మా హస్బెండ్ని, ఏమైనా డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామా, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి నేను చేయలేను అని చెప్పి. అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అనమాట. అంటే జూడియోకి వెళ్ళాము, మళ్ళీ అటు ఇటు తిరిగాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని పిక్ చేసుకోవడానికి స్కూల్కి కూడా వెళ్ళాము. సో ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపించింది. ఇంకా చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను అనమాట, సరే పాపకి డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్దాము అన్నారు ఆయన. ఓకే, ఇంకా వెజ్జే కదా ఎటు అని చెప్పేసి నాకు ఎందుకో ఇవాళ కొంచెం హాట్గా టిఫిన్స్ అలా తినాలనిపించింది. సో యాజ్ యూజువల్ తను చెప్తుంది అనమాట లిస్ట్ వాళ్ళ నాన్నకి ఏమేం కావాలి అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి మినీ ఇడ్లీ. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఫుల్ ప్యూర్ వెజ్. ఎవరైనా ఇక్కడికి తిరుపతికి వచ్చే వాళ్ళు కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు, ఓరియన్ అని, చాలా బాగుంటుంది. అండ్ ఇది మా హస్బెండ్ మినీ ఇడ్లీ విత్ సాంబార్, మా పాప వచ్చేసి ప్లెయిన్ ఇడ్లీ విత్ షుగర్ అనమాట. ఇంక వాళ్ళిద్దరు తింటున్నారు అనమాట. నేనేమో మసాలా దోశ చెప్పాను, అది ఇంకా రావాలి. మా షుగర్ తింటుంటే అక్కడ వర్క్ చేసే ఆయన ఇంకా కొంచెం కప్పులో షుగర్ తెస్తున్నారు. వద్దన్న తీసుకెళ్ళండి అని చెప్పాను. అండ్ ఇది వచ్చేసి మా పాపే ఆర్డర్ చేసింది, పూరి కావాలని. బట్ నేను జస్ట్ ట్రై చేస్తున్నాను కొంచెం, అది మరీ హాట్గా ఉంది అని చెప్పేసరికి సరే నేను ఒకసారి ట్రై చేద్దామని కొంచెం తింటున్నా. బట్ ఇక్కడ టిఫిన్స్ అన్నీ చాలా బాగుంటాయి. మాకు కొంచెం దగ్గరలో ఇదే ఉంటుంది, సో కాబట్టి ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం అన్నమాట ఇక్కడే. అండ్ నా మసాలా దోశ వచ్చేసింది. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని అనమాట ఇలాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ నాకు ఆ టేస్ట్ అనిపించలేదు, బట్ ఇది కొంచెం దాన్ని సాటిస్ఫై చేసింది. ఆలు అవన్నీ చాలా బాగుంటుంది ఇక్కడ, ఇంకెక్కడ అంత బాగా అనిపించదు నాకు పర్సనల్గా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మా హస్బెండ్ అడుగుతున్నారు తిని బాగుందా లేదా చూడు అని చెప్పి. బాగుంది అని చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ మా పాప చెప్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ బాదం మిల్క్ అనమాట. అది కొంచెం కూల్గా తాగుదామని. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదండి ఇవాళ మా హస్బెండ్ తిరుమలకి వెళ్ళారని. సో నాకు ఈ వీడియో షేర్ చేశారనమాట ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా, అందుకని నాకు ఎప్పుడు తిరుమల అన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ దీనికి కనెక్ట్ అవుతారు. అదొక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. అందుకోసం మీకోసం కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా అనిపిస్తే దీని గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.